పోలవరం ప్రాజెక్టు కోసం 2004 నుంచి ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 30 నుంచి 40 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారని అంచనా వేశారు. అయితే వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలంటే విచారణకు ఆదేశించాలన్నారు. విశాఖలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాళేశ్వర ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అవుతున్న తరుణంలో పోలవరంపై పెట్టిన ఖర్చు కూడా తేలాలన్నారు. ఏ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించలేదని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో వేసిన పునాది అలాంటిదన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అడిగాడు, అది కాస్త పూర్తయింది, ఇక అడగడానికి లేదన్నారు. రెండు విషయాల గురించి మాట్లాడేదానికి మేము ముందుకు వచ్చాను. ఒకటి, పోలవరం ప్రాజెక్టు 40-50 ఏళ్ళ నాడు అంజయ్య పునాది రాయి వేశాడు. నాదేళ్ల భాస్కర్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటాను 80లో. 2004 నుంచి ఇది యాక్టివ్ అయింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన, అది ఎడం కాలువ కానీ కుడి కాలువ కానీ ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు. 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన, అది రిహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన, రిహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు. దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది. ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. పినాకిని చంద్ర ఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన. ఆయన దాదాపుగా ఇప్పటికే నాకు తెలిసి ఒక 8-9 విజిట్లు చేసి రిపోర్టు రెడీ చేస్తున్నాడు. మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా, పోలవరం ప్రాజెక్టు పైన 2004 కానీ అంతకు ముందు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఆయన దినం ఒక్కోటి అడుగుతున్నా, అట్ట కాదయ్యా. అప్పుడు ఒక 6-7 సంవత్సరాల నాటి నాకు ఒక్క ఛాన్స్ ఇండి, మా నాయన విమానంలో చచ్చిపోయినాడు అన్నాడు. సింపతితో ఓట్లు పడ్డాయి, అంతే అయిపోయింది ఆయనది. ఇంకా అది క్లోజ్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్లోకి వెళదాం.